హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ బెల్ లాట్కిన్స్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. ఇవైతే డ్రెస్సుల మీదకైనా, క్రాప్ టాప్స్ మీదకైనా, లెహంగాస్ మీదకైనా, బ్లౌజుల మీదకైనా, వేటి మీదకైనా సరే మనకు నచ్చిన డిజైన్లో నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యూటిఫుల్ బెల్ లాట్కిన్స్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నాను, ఎట్లా కట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేయగా మిగిలిన నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మీరు ఏ క్లాత్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా మిగిలిన క్లాత్ తోటి మనకు నచ్చినట్టుగా హెవీ లాట్కిన్స్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఏ క్లాత్తో మీరు లాట్కిన్స్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత 2.5కి మార్క్ చేసుకోండి. 2.5కి మార్క్ చేసుకుంటే మనకి ఈ బెల్ అనేది మీడియం సైజులో వస్తుంది అనమాట. మీకు చిన్న సైజులో కావాలంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు, 2 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు, 3 ఇంచ్కి మార్క్ చేసుకోవచ్చు. పెద్ద సైజులో కావాలి అన్నా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకదాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన మీ దగ్గర అంటే బ్లౌజ్ స్టిచ్ చేయంగా మిగులుతుంది కదా క్లాత్, ఆ క్లాత్ మీద పెట్టేసుకొని ఎన్ని వస్తాయో మీ దగ్గర మిగిలిన దానికి మీకు ఎన్ని బెల్స్ రెడీ చేయడానికి మీ దగ్గర క్లాత్ ఉంటుందో అన్నీ కట్ చేసేసుకోండి. అట్లా నెట్ అంతా నేను కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇది శారీ మనం అంచులు పీకో చేయించడానికి క్రాస్ తీస్తాం కదా, అట్లా క్రాస్ తీసినప్పుడు ఈ శారీలో క్లాత్ అనేది వచ్చింది అనమాట. దీన్ని ఊరిక పడేయడం ఎందుకు, మనం లాట్కిన్స్కి ఉపయోగించుకోవచ్చు కదా అనేసి మనం ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని పెట్టేసి అదే సైజులో కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ లాట్కిన్స్ అనేది మనకి డిజైన్ చేసుకోవడం వస్తే ఏ మోడల్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నెట్ ఫ్యాబ్రిక్ రౌండ్లో మనం కట్ చేసినవి అయితే 8 అయితే వచ్చాయండి. 8 బెల్స్ అయితే నెట్ వచ్చాయి. అట్లాగే 4 అయితే కనుక ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే 4 వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ని మనం ఏం చేయాలంటే రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి కట్ చేసుకోండి. మధ్యలో ఫోల్డ్ చేసి కట్ చేసుకొని దాన్ని ఆ రౌండ్ ఉంటుంది కదా చుట్టూ రౌండ్కి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా స్టిచ్ చేస్తూ, అట్లా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ స్టిచ్ చేసిన కాడ అక్కడొక కాటు పెట్టుకొని దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని చేతి అట్లా రఫ్ చేసినట్లు అంటే ముడత లేకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత దాన్ని అటు సైడ్కి ఫోల్డింగ్ చేసేసి దాని మట్టి సైడ్కి ఒక కుట్టు అనేది పెట్టుకున్న తర్వాత దాన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు బెల్ లాగా వచ్చింది చూడండి. ఒక బెల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా బాగుంటాయి అసలు, నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లాగే. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకొని బెల్ అనేది స్టిచ్ చేసాం కదా, అదే విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి కట్ చేసుకొని నేను ఎట్లయితే స్టిచ్ చేస్తున్నానో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేసేసుకొని అన్నీ ఇట్లాగే రెడీ చేసుకోండి. ఇదే కాదండి, మన ఛానల్లో లాంగ్ హెవీ లాట్కిన్స్ ఎట్లా రెడీ చేసుకోవాలో ఉన్నాయి, స్మాల్గా ఎట్లా రెడీ చేసుకోవాలో ఉన్నాయి, పీక్ వచ్చేసి బెల్ లాట్కిన్స్ ఎట్లా రెడీ చేసుకోవాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. అవన్నీ డిస్క్రిప్షన్లో వాటి లింక్లు ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే వీడియో 2 టైమ్స్ కనుక మీరు చూశారు అంటే మీకు లాట్కిన్స్ ఈజీగా మీరు మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజుల మీదకైనా, శారీస్ మీదకైనా, డ్రెస్సుల మీదకైనా, అట్లాగే లెహంగాస్ ఉంటాయి కదా క్రాప్ టాప్ మీదకి లెహంగాస్, ఆ లెహంగాస్ మీదకి హెవీగా మనం లాట్కిన్స్ అయినా డిజైన్ చేసుకోవడం వచ్చేసిద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే అన్నీ ఒకేసారి చూడండి, అన్నీ ఆ బెల్స్ అనేవి అన్నీ ఒకేసారి కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు శారీ క్లాత్ను కూడా అంతే సేమ్ అట్లాగే మధ్యలోకి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. శారీ క్లాత్ ఏంటంటే ఇది జారిపోతూ ఉంటుందండి, కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ శారీ క్లాత్తో అయితే 4 బెల్స్ అనేవి వచ్చాయన్నమాట. 4 బెల్స్ మనం ఫస్ట్ ఎట్లాగో స్టిచ్ చేసామో అట్లాగే స్టిచ్ చేసుకోండి. 2 అయితే ఓపెన్గా ఉంచుకోండి. 2 అయితే ఫస్ట్ మనం బెల్స్ స్టిచ్ చేసి అవతల ఫోల్డింగ్ చేసాం కదా, అట్లా స్టిచ్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు నేను కట్ చేసిన దాంట్లో కానీ స్టిచ్ చేసిన దాంట్లో కానీ ఏదైనా సరే మీకు అర్థం కాలేదు అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. 2 అయితే ఓపెన్ ఉంచాను చూసారా, 2 అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ మనం బెల్స్ ఎట్లయితే స్టిచ్ చేసామో అట్లాగే 2 స్టిచ్ చేశాను, 2 అయితే ఓపెన్ ఉంచేసాను. మామూలుగా నాడాలు అయితే నేను ముందే స్టిచ్ చేసి
పెట్టుకున్నాను అనమాట. ఆ నాడాలకి ఇప్పుడు ఓపెన్ ఉంది కదా ఈ బెల్ అనేది, ఈ బెల్ని మధ్యలోకి నాడాన్ని పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేయండి. ఈ బెల్ అనేది మనం ఇట్లా అటు నుంచి ఇటు స్టిచ్ చేసిన తర్వాత అవతలకి ఫోల్డింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఇట్లా ఫోల్డింగ్ అవుతుంది అనమాట. ఫోల్డింగ్ అయినా కూడా నాడ కొంచెం అవతలకు ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఈ మనం స్టిచ్ చేసేది పైన ఉంటుంది అనమాట. మిగతా ఉండే బెల్స్ ఉన్నాయి కదా, ఆ బెల్స్ అన్ని కిందకు వస్తాయి అనమాట. కింద మనం ఆ బెల్ లాగా ఉండే వాటిని స్టిచ్ చేస్తామన్నమాట. అందుకనేసి కిందకి కొంచెం నాడ కొంచెం పొడవు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. అంటే నాకు ఇక్కడ ఒక్కొక్క నాడకి 5 బెల్ అనేవి వస్తాయి అన్నమాట. వాటిని చూసుకొని మీరు ఎంత హెవీగా డిజైన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నాడాని అవతల వైపు కొంచెం ఉంచుకోవాలా లేకపోతే కొంచెం పొడవు ఉంచుకోవాలా అనేది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే మీ దగ్గర ఉండే క్లాత్ని బట్టి అంటే ఎన్ని బెల్స్ అవుతాయో చూసుకొని మీరు అవతల వైపుకి నాడ ఎంత ఉంచుకోవాలో చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. నేనైతే అటువైపు 5 వస్తాయి బెల్స్, ఇటువైపు 5 వస్తాయి కాబట్టి వాటికి సరిపడేలాగా నాడ అనేది ఉంచుకున్నాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం ఇట్లా స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి అన్నీ ఇట్లాగా స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఇదే మోడల్లో 4 ఏమో నెట్తో స్టిచ్ చేసిన బెల్స్ వస్తాయి, 2 ఏమో శారీలో వస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఎట్లా పెట్టానో ఆ సేమ్ అట్లాగే స్టిచ్ చేసుకోండి. ఒక సూది తీసుకొని ఫస్ట్ బెల్లినైతే ఫస్ట్ మధ్యలో మనం బెల్లికి మధ్యలో నుంచి సూది దూర్చుకొని ఆ నుంచి స్టిచ్ వేసుకోండి. మనం పైనుంచి అయినా కొట్టొచ్చు, కాకపోతే మనము ఆ నాడాకి కాదు ఆ దారానికి కొసన మనం ముడి వేస్తాం కదా, ఆ ముడి అనేది పైకి కనిపిస్తుంది అనమాట. అందుకనేసి లోపల నుంచి దూర్చుకుంటే కనిపించదు. ఇంకా రెండో దానికి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంకా దారాన్ని తెంపం కాబట్టి దాన్ని ఎట్లా ఉందో అట్లాగే స్టిచ్ చేసేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీ అండి. ఇదే వీడియోని 2 times చూసారు అంటే మీరు ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అన్నీ ఇట్లాగే స్టిచ్ చేసుకోండి. ఇది చేత్తో మనం స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 5-6 కుట్లు అనేది గట్టిగా వేసేసుకుంటే పిల్లలు లాగినా కూడా లేకపోతే మనం ముడి వేసేటప్పుడు కొంచెం గట్టిగా లాగినా కూడా అవి తెగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సూదికి దూర్చుకున్న దారం అయితే 4 ఫోల్డింగ్లు అయితే కంపల్సరీ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకుంటేనే మనం కుట్టిన ఈ బెల్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి, అట్లాగే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మధ్యలో ఒక శారీ క్లాత్ తోటి మనం ఒక బెల్ రెడీ చేసాం కదా, దాన్ని కూడా మధ్యలో ఇట్లా స్టిచ్ చేసుకున్నామంటే శారీలో కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చినట్టు ఉంటుంది, అట్లాగా బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ కొంచెం వచ్చినట్లు ఉంటుంది, చూసేకి చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి మీకు ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ చేసుకోవచ్చు అండి. మనం ఇట్లా డిజైన్ చేసుకోవాలి అని మన మైండ్లో ఉంటే మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ బెల్ లాట్కిన్స్లో కానీ లేకపోతే హెవీగా ఉండే లాట్కిన్స్ కానీ ఏవైనా సరే మీకు ఏదైనా కావాలి, మాకు రెడీ చేసుకోవడం రావట్లేదు, కుట్టుకోవడం రావట్లేదు అనుకుంటే నాకు కామెంట్ చేస్తారు అంటే మీకు ఏం కావాలో ఆ వీడియో నేను అనేది చేసి పెడతాను అనమాట కంపల్సరీగా. ఇది అండి, ఈ ఒకటైతే రెడీ చేశాను, ఇప్పుడు ఇంకోటి కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను. సేమ్ అంతే, ఇప్పుడు దీన్ని ఎట్లా స్టిచ్ చేసుకున్నామో దాన్ని కూడా అంతే. చూసారా, 2 అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు హెవీగా ఉన్నాయి కదా, చాలా హెవీగా ఉన్నాయి. ఇప్పుడు మనం డీప్ నెక్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇట్లా హెవీగా లాట్కిన్స్ రెడీ చేసుకొని మనం కనుక బ్లౌజు పెట్టుకున్నామంటే చూసాకి చాలా బాగుంటుంది. డీప్ నెక్కి మధ్యలో మనం ఈ లాట్కిన్స్ కనుక ముడేసుకున్నాము అంటే నెక్ అంటే మన బ్యాక్ సైడ్ వీపు కనిపించదు, అట్లాగే చూసేకి ఈ లాట్కిన్స్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మన వీడియోకి ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి